చచ్చి కుళ్ళిపోయిన శవాన్ని పిలవడానికి యేసుక్రీస్తు ఆ రోజు బేతనీ గ్రామానికి వచ్చాడు. ఎవరిని పిలవడానికి చెప్పండి? చచ్చి కంపు కొడుతున్న శవాన్ని పిలవడానికి. జీవం లేదు, కుళ్ళిపోయిన శవం. ఈరోజు మనలో కొంతమంది నువ్వు బతికున్నావు అనే మాట ఉంది, కానీ నీ వల్ల ఎవరికి లాభం చెప్పు. బతికున్నావు కానీ నీ వల్ల ఎవరికి సుఖమో చెప్పు. బతికున్నావు కానీ నీ వల్ల నీ భార్యకు సుఖముందా? నీ భర్తకు సుఖముందా? నీ బిడ్డలకు సంతోషం ఉందా? ఏడుస్తున్నారు వాళ్ళు. పుట్టక ఇలాంటి తల్లికి పుట్టామేమిటి, పుట్టక ఇలాంటి తండ్రికి పుట్టామేమిటి అని కొడుకులు కూతుర్లు ఏడుస్తున్నారు. అలాగే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ వేషాలు భరించలేక, మీ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు సహించలేక అమ్మ నాన్న ఏడుస్తున్నారు. మరొక్కసారి ప్రశ్నిస్తున్నాను, నువ్వు బతుకున్నావు కానీ ఎవరికి సుఖమో చెప్పు, ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పు. ఆనాడు లాజరు చచ్చి సమాధి చేయబడ్డాడు. ఫలితంగా ఎవరికి సంతోషం లేదు. కుళ్ళిపోయిన శవం దుఃఖాన్ని, వేదనను, లేక దుఃఖపడుతున్న వేదనతో నిండిపోయిన కుటుంబం యేసయ్య చుట్టూ ఉంది. అటువంటి సమయంలో యేసు లాజరో ఎవరితో మాట్లాడుతున్నాడు? చచ్చిపోయిన శవంతో, కుళ్ళిపోయిన శవంతో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను బ్రతుకున్నాను కానీ చచ్చినోడితో సమానం, నా ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోరు, ఇంటికి వచ్చి నా ముఖం ఎవరు చూడరు, నా వచ్చి భోంచేయి అని నా భార్య నన్ను ప్రేమతో పిలిచి భోజనం పెట్టే ప్రసక్తి లేదు. ఎందుకని? వాళ్ళ దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయినవాడిని. అలాంటి స్థితిలో మీరు ఎవరైనా ఉన్నారా? భార్య నన్ను భర్త నన్ను పట్టించుకోడు, అసలు నా ముఖం కూడా చూడ్డు, ప్రేమగా మాట్లాడు. ఎందుకంటే నా భర్త దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిందాన్ని. అలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? అయితే వినో, చచ్చిన స్థితిలో ఉన్న ఒక శవాన్ని యేసయ్య చూసి లాజరో బయటికి రా అని పిలిస్తే చచ్చిపోయిన లాజరే యేసు స్వరాన్ని విని సమాధిలో నుండి బయటకు వచ్చేసాడండి. చచ్చిన శవాన్ని పిలవగలిగిన దేవుడు, చచ్చిన శవానికే ప్రాణాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఈరోజు ఆత్మీయంగా చచ్చి ఉన్న నిన్నో, ఆత్మీయంగా పాడైపోయి పతనమైపోయి పాతి పెట్టబడి పాతాళానికి పోవడానికి సిద్ధంగా ఉన్న నిన్నో యేసు పిలుస్తున్నాడు, రా బయటికి. వస్తే ఎంత బాగుంటుంది. నువ్వు ఏ పాపిష్టి స్థితిలో పడి ఉన్నావో, చెడున్నావో, ఆ స్థితిలో నువ్వు బయటకు వస్తే ఎంత బాగుంటుంది.